అండి. కృపామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, యేసయ్యా మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన అతి పుణ్యమైన నామమును బట్టి ప్రభువా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడు నాయన, మారని మహారాజువై ఉన్నావు తండ్రి. ప్రభువా మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు స్తోత్రార్హుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తుతులకు యోగ్యుడవు తండ్రి. నాయన గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు చేయువాడవు తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇదిగోండి నాయన పరిశుద్ధమైనటువంటి కూడికలో నాయన నీ బిడ్డలంగా మేమందరం మరొకసారి చేరి దేవా మీ నామమును ఘనపరిచి మహింపరిచేందుకు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన విలువైన సమయమును బట్టి మీకు వేలాది వందనాలయ్యా, స్తోత్రాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని మీ లేఖన భాగము సెలవిచ్చినట్లుగా తండ్రి యేసురాజా నాయన ఇదిగోండి తండ్రి యొక్క సభలను 3వ దినమున మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. నాయన నీ దాసును ప్రేరేపించి నీ దాసుని నాయన మీ ఆత్మచేత నడిపించి సంధించి నాయన మీరు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నాయన రక్షణకరమైనటువంటి కూడికలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నాయనంచే కాలంలో మేము ఉన్నాం బాబు. నీ సువార్త ప్రకటించబడాలి, నీ నామము నాయన ఘనపరచబడాలి, అన్యజనులకు నీ నాయన రక్షణ సువార్తను అందించాలి, ప్రకటించాలి. అట్టి కృపను నాయన నీ దాసుని ద్వారా మీరు తెలియపరుస్తున్నందుకు మీకు వేలాది వందనాలయ్యా, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అలాగే నాయన పిలువబడినటువంటి నాయన దాసులను మీరు నాయన ఘనపరచండి, మహింపరచండి నాయన, వారిని హెచ్చించండి, వారిని మీ ఆత్మతో నింపి అభిషేకించి నాయన ఈ దినము కూడా నాయన మా మధ్యలో బిడ్డను వాడుకొని నాయన ఘనత మహిమ పొందవలసిందిగా మనం చేస్తున్నాను. చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఇంకా అనేక మంది బిడ్డలు మార్గ మధ్యములో ఉన్నారు, వారిని కూడా సకాలంలో మా మధ్యకు క్షేమంగా తోడుకొని రండి నాయన. నాయన తండ్రి సభను మీరు విజయవంతం చేయండి, జయకరముగా జరిగించండి. కేవలము నాయన నీవే మహిమ ఘనత పొందనర్హుడవు తండ్రి. నాయన మేము వట్టి వారము మట్టి వారమయ్యా, మా వల్ల ఏమీ కాదు తండ్రి, జరిగించేవాడు నీవే. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మంచి వాతావరణం ఇచ్చావు తండ్రి, మీకు వందనాలు నాయన. తండ్రి ప్రాంగణాన్ని ఈ పరిసరాలను నాయన తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొనండి. అంధకార శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. నాయన నీ కృప తోడుగా ఉంచు నాయన. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించనని తెలియపరిచిన రీతిగా తండ్రి నాయన చిన్న పిల్లలు వచ్చారు, పెద్దలు వచ్చారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని వాక్యముతో నింపండి, వాక్యము ద్వారా మాట్లాడండి, వాక్యము ద్వారా దర్శించండి నాయన. మాకు ఏది అవసరమో నాయన మాకు తెలియచేయండి నాయన. ప్రతి విషయాన్ని మీ చేతులకు మీ కృపకు అప్పగిస్తున్నాం. మరి ముఖ్యంగా నీ దాసుడు ఆండ్రస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయన బిడ్డ పడుతున్న ప్రయాస నాయన నీలో పడే ప్రతి ప్రయాస వ్యర్థము కానేరదన్నావు నాయన. ప్రతిఫలం దయచేయండి, కృప అనుగ్రహించండి. ఈ గ్రామాన్ని కూడా రక్షించు నాయన. అనేక సంవత్సరాల నుండి ఈ గ్రామంలో నాయన నీ సువార్త వెదజల్లుబడుతోంది, నీ నామం ప్రకటించబడుతోంది. ఈ గ్రామానికి పరిపూర్ణమైన రక్షణ దయచేయండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభా. నాయన నీ కృప తోడుగా ఉంచండి. సమస్త భారం మీ చేతులకు కృపకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం అందించడానికి మన మధ్యలో దైవజనులు వచ్చారు. చప్పట్లు కొట్టండి, దేవుని గణపరచండి. నటరాజు లాజరస్ గారు మీకు అందరూ సుపరిచితులు. వారంటే ఇష్టపడే వారి ప్రాంతం, అందుకే దేవుడు ప్రేరేపణతో ఈ సంవత్సరం కూడా వారిని ప్రభువే రప్పించారు. ఆయనే ఆత్మచేత సంధించి దైవజనుల్ని ఈ స్థలానికి పంపించారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్దిసేపు అందరు లేచి నిలబడదాం. ఇప్పటికే సమయము అతీతమైనది. నేను 2 గంటల